కదా నిజమైన నిరుద్యోగులు కూడా ఎవరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి ఇక్కడ. రైట్. సాగర్ గారు గుడ్ ఈవినింగ్. సాగర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఒకటి, ఇప్పటి వరకు విజయ్ మల్లంగి సిజేపీ నుంచి మాట్లాడిన తను చెప్పిన పర్స్పెక్టివ్ లేదా ఉద్యమాలు ఎట్లా సాగుతున్నాయి అనే దాన్ని టచ్ చేస్తూనే దీన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటిది ఏదో చేయాలనేది మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక ఫేక్ మూమెంట్, జరగని దాన్ని జరిగినట్టు అవ్వని దాన్ని అయినట్టు చూపించే ప్రయత్నం. ఈ రెండింటిని సింక్ చేస్తూ చెప్పమంటే ఎలా చెప్తారు సాగర్జీ ప్లీజ్? గుడ్ ఈవినింగ్ సార్. మీకు అట్లాగా మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. మేడం గారు అనుష గారు కాకుండా ఇంకో మేడం పేరు వినోష గారు, సుజనా గారు అండ్ సిజేపీ ప్రతినిధి గారు మాట్లాడితే ఉన్నారంటే కంప్లీట్ గా ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఏదో అనిచేస్తుంది, కేవలం 12 సంవత్సరాల నుంచి మాత్రమే ఇదంతా జరిగిపోతుంది, ఉద్యమాలు జరిగిపోతాయని మాట్లాడుతున్నారు. ఆ చరిత్ర దొవుతా కూర్చున్నామంటే మనం ఏవో రాత్రి అవసరం లేదు దాంట్లో కొద్ది, ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ వెంటనే అడిగాను, వారు చెప్పారు అప్పుడే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు చెప్తే అంటే నేను 1000 చెప్తాను అట్లాంటివి. నేనేమంటానంటే సరే సిజేపీ పార్టీ ఢిల్లీలో చేసింది అనుకుందాం, 100 వాహనాలు ఎవరు సిజేపీ విద్యార్థి 100 వాహనాలు ఎవరు బగలు కొట్టారు, పోలీసులను ఎవరు కొట్టారు, దానికి జవాబు ఉండదు. 2700 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను పట్టుకొని వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీట్లు, మర్డర్ కేసులు, రేప్ కేసులు ఉన్న వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టద్దని చెప్పింది ఎవరు? ఇదే సిజేపీ పార్టీ. ఇప్పుడు మనము చేసిన దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి మనం ఏదో మాట్లాడుతున్నాము. మాకు పొలిటికల్ పార్టీ కాదన్నారు, ఓకే బాగుంది, మీరు పొలిటికల్ పార్టీ కాదు, మరి ప్రతిపక్షాల గురించి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడి కేవలం ప్రశ్నించడానికి వచ్చిన ప్రశ్నించండి, తప్పేముంది. నేనేమి నీట్ ఎగ్జామ్ ని లీక్ అయిందని సమర్థించట్లేదు. మా అమ్మాయి, నా కూతురు రాసింది నీట్ ఈసారి, షీ గాట్ ద సీట్. మా ఇంటికి 3 విద్యార్థులు ఉన్నారు, ఒకటి ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నా కూతురు చేరబోతుంది స్టూడెంట్, ఇంకో అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ ఇయర్ ఎంబీఏ వాడు స్టూడెంటే. అంటే మా ఇంట్లో స్టూడెంట్ లేరా? అంటే నేనేమంటానంటే మీకు చాలా రోజు చెప్తూ వస్తున్నా నేను వెంకటకృష్ణ గారు, ఇదంతా కూడా డీప్ స్టేట్ పనే. ద డేంజరస్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ, వన్ అండ్ ఓన్లీ పర్సన్ కేజ్రీవాల్ ని మీద ఫైనాన్స్ చేసే జార్జ్ సారోస్ లాస్ట్ ఎలక్షన్ లో 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు దేశంలో. మీకు 2-3 సార్లు చెప్పాను ఈ విషయం. నేను కేజ్రీవాల్ ని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి కేజ్రీవాల్ డిజైన్ చేసేటువంటి ఆయన కాబట్టి ఎందుకు తెలివైనడు అంటే అంతకుముందు ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చేసిన ఉద్యమంలో మెల్లగా అతను అన్నాచార్యని మెల్లగా తీసుకొని వచ్చి సైడ్ చేసి అక్కడ ఉన్నాడో తెలియదు. జోగేంద్ర యాదవ్ సంథింగ్ డిఫరెంట్. మన్మోహన్ సింగ్ ఆయన ప్యారల్ గవర్నమెంట్ సోనియా గాంధీకి పెట్టు జోగేంద్ర యాదవ్ ను తీసుకొచ్చారు. వీళ్ళంతా జోగేంద్ర యాదవ్ ఇప్పుడు కూడా జోగేంద్ర యాదవ్ ఈ యాక్టివిటీలో ఉన్నాడు. ఇప్పుడు వాంగ్చుక్ ని వీళ్ళు తీసుకొచ్చారు, మొదలు పెట్టారు. ఎందుకు? ఫేస్ వాల్యూ ఉంది వాంగ్చుక్ ఆయన హాస్పిటల్లో నిరాహార దీక్ష మానేస్తే ఎన్ని విమర్శలు చేశారు. ఆయన పోతూ ఏం చేశాడు వాంగ్చుక్ అంటే, ఆయన లడాక్ పోయేటప్పుడు వందే భారత్ లో ట్రైన్ పోయి గవర్నమెంట్ సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడ అంటే ఎవరో ఒకరు ఫేస్ వాల్యూ పెట్టుకోవాలి, దాన్ని రైజ్ చేయాలా, దాన్ని ఏదో ఒకటి గవర్నమెంట్ ను బదనాం చేయాలి. నేను పేపర్ లీక్ ను సమర్థించట్లేదు, యాజ్ ఎ ఫాదర్ గా చెప్తున్నా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ చెప్తున్నా. ఐఎమ్ నాట్, నేనేమి దాన్ని సమర్థించట్లేదు. నేను ఒకప్పుడు స్టూడెంట్, నేను ఉద్యమాల్లో పాల్గొన్నవాడినే, నేను కేసులు పెట్టించుకున్నవాడినే. బట్ ఇది కాదు పద్ధతి. 100 వాహనాలు తగలబెట్టేసి మేము శాంతియుతంగా చేసాం అంటే అది ఎట్లా కుదురుతుంది? మరి కేసులు పెట్టద్దా? లా అండ్ ఆర్డర్ వద్దా? మూడో విషయానికి వస్తాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ సుప్రీంకోర్టు ఏం చెప్పారు? నేను ఆ మాట అనలేదు అని బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. కాబట్టి గూగుల్ ఉంటే చెక్ చేసుకోండి. నేను ఆ మాట అనలేదు. అన్నది ఉంది, ముందు అన్నది ఉంది, రెండు ఆన్లైన్ లోనే ఒక్క నిమిషం అండి. నేను కోర్టు మ్యాటర్స్ వద్దులే గానీ సాగర్ ఓపెన్ గా ఉన్నాను, ప్లీజ్. సో నేనేమంటా అంటే అన్నారు. ఇప్పుడేమైంది? ఆయన అనని మాట ఒక సుప్రీంకోర్టు సీజే బయటకు వచ్చి నేను ఆ మాట అన్నారు అని ఎక్కడో ప్రూఫ్ ఉందో, ఒక వీడియో లేదు, కామెంట్ లేదు, ఒక మీడియా ఏదో మీడియాలో వచ్చింది. మీడియాను కూడా ఆయన మీరు ఉంటే ఇట్లా ఫాల్స్ న్యూస్ అన్ని కూడా ప్రొజెక్ట్ చేద్దాం చెప్పేసి అన్నారు. లేదు, నో వీడియో, నువ్వు ఓన్లీ ఇట్ ఇస్ ఏ పేపర్. మీడియాలో వచ్చినవి తప్పని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే నేను అనేది అంటే ఆయన అన్నట్టు ప్రూఫ్ ఉండాలి. అవునా? సర్లేబ్బా, మీకు నచ్చినట్టు ఒకలాగా నచ్చనట్టు ఒకలాగా మీడియా యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయదులే గానీ, కాదు మీకు నచ్చినట్టు ఒకలాగా నచ్చనట్టు ఒకలాగా చేయమంటే అవదు. ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు అన్న వెంటనే మీడియాలో రిపోర్ట్ అయింది. ఆయన తర్వాత ఎప్పుడో బయటకు వచ్చి మళ్ళీ అలా అనలేదు, ఆ ఉద్దేశం అది కాదు అంటే అది రిపోర్ట్ అయింది.
ఒక వెంకటకృష్ణ గారు ప్లీజ్. మీడియా రిపోర్ట్స్ అంతే. అనవసరంగా దీన్ని జ్యుడిషియరీని మీడియాని ఇప్పుడు ఈ టాపిక్ లో అది అవసరం లేదు. ఒక్క నిమిషం నా సార్, ప్రశ్న మీకు స్ట్రైట్ గా అడిగాను. అదే సార్, సిజేపీ రిప్రజెంటేటివ్ చెప్పిన దాన్ని సింక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మూవ్మెంట్ ని చెప్పని చెప్పా. ఇప్పుడు మోహన్ భగవత్ గారు కూడా అంగీకరించారు కదా, పెద్ద వ్యక్తి ఆయన, ఆర్ఎస్ఎస్. మాట్లాడుకుంటే పోలేదు, మీరు కాంగ్రెస్ ప్రతినిధి మీరు మాట్లాడితే పోలే, మాట్లాడు మొత్తం మీరే మాట్లాడు. నేను అసలు మాట్లాడలేదండి. అరే ఆగండి 10 నిమిషాలు, గంట 15 నిమిషాలు వెయిట్ చేసాడు. సాగర్ చాలా డిబేట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు నాకు అనుకోకుండా సిజేపీ రిప్రజెంటేటివ్ యాడ్ అవ్వడం వల్ల టైం అయింది. మీరు ఏదో పెద్ద మీ టైం అంతా నాకు కేటాయించేసినట్టే ఫీల్ అవ్వకండి దయచేసి. మాట్లాడియండి. ఐ హావ్ లిమిటెడ్ టైం టు టాక్. అంతే, 2 నిమిషాలే ఉంది ఇంకా, చెప్పండి. అదని చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు చెప్పరు. నేనేం చెప్పాను లాస్ట్ డిబేట్ లో, వాండెక్ అనేటోడు అస్సాంలో దొరికాడంటే నేను ఎప్పుడు చెప్పాను, నేను సిజేపీ మూవ్మెంట్ స్టార్ట్ కాకముందే చెప్పాను. ఎందుకంటే విదేశీ ప్రతినిధి, అమెరికన్ విదేశీ ప్రతినిధి ఢిల్లీలో దిగాల్సి చూడు, కోల్కతా దిగాడంటే దానికి ఎవడు జవాబు చెప్పడు. ఎందుకంటే ఈ టైంలో అంతా వాండెక్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అవునండి ఇదంతా సింక్రనైజ్. అదే అడుగుతున్నా మీడియా. నేను ఒక మాట చెప్తాను. నిన్నలా మొన్న ఒక టీవీ ఛానల్లో సాల్వే గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాల్వే గారు ఇంటర్వ్యూ చెప్పిందంటే ఇదంతా మూమెంటం దేనికోసం, ఎఫ్సిఆర్ బిల్లు కోసం కాదా, ఎఫ్సిఆర్ బిల్లు ఆపడానికి కాదా ఈ మూమెంటం అంతా కూడా? అరే విద్యార్థుల సమస్యగా చూడటంలో ఎటువంటి తప్పు లేదు, మేము కూడా అంగీకరిస్తాం దానికి. యాజ్ ఎ పేరెంట్ గా అయితే మీరు మనమంతా కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినడమే, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తా. కానీ విద్యార్థుల మూమెంటం పేరు మీద ఎవరు చేశారు? సిజేపీ పార్టీ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐఎస్, ఐసా అనే సంస్థ ఒకటి పుట్టుకొచ్చింది. ఇట్లాంటి వామపక్ష భావాలు ఉన్నట్టు అన్ని వచ్చి అందరూ వచ్చి మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడేదండి. మీరు మరీ అంత జరిగింది, కేంద్రం అంగీకరించింది, రాజీనామా చేశారు విద్యార్థుల పోరాటానికి, ఇంకా దాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా? ఎంత అన్యాయం అండి. అరే ప్లీజ్ మెయింటైన్ అట్లీస్ట్ డెకోరం. మీ ప్యానల్ తోటి కరెక్టే, కానీ మీరు ఏంటంటే వాస్తవాల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చెప్పాల్సి మీరు చెప్పారు, నేను చెప్పాల్సి నేను చెప్తాను కదా. నా కోరిస్ చెప్పేది సక్రమంగా చెప్పట్లేదని. అరే నేను చెప్తాను నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి తరపున మాట్లాడాను కాబట్టి ఎవరంటే డిబేట్ లో ఉన్నారో వాళ్ళు చెప్తారు. మీరెవరనేది తప్పు. మీరు దయచేసి సంబోధించే చెప్పే పద్ధతులు ఉంటాయి, అవి నేర్చుకొని రాండి డిబేట్. మీరెవరు? వాళ్ళు ఉగ్రవాదులు ఇట్లా కాదండి. చెప్పడంలో మిమ్మల్ని వాదించుకోవడం తప్పు లేదు, కానీ చెప్పే పద్ధతి వేరుంటది. ఏ అబ్బా సాగర్ ఇక వదిలేదని కంక్లూడ్ చేయండి. అరే కంక్లూడ్ చేయండి అబ్బా. ఎంత ఆవేశం అంత ఆవేశం అవసరం లేదు. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి అబ్బా, కంక్లూడ్ చేయండి. అరే విజయవంతమైన కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు, మోహన్ భగవత్ సిజేపీ విద్యార్థి మన మద్దతు తెలిపిన తర్వాత అవుట్ సైడ్ ఉన్నాడు కదా, అవుట్ సైడ్ ఉన్నాడు కాబట్టి క్రాస్ టాక్ ఉంటది. దయచేసి సాగర్ మీరు కంక్లూడ్ చేయండి ఆవేశానికి వెళ్లకుండా. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్ ఓకే మాట్లాడబ్బా. బా ఏమి డెకోరం వచ్చింది మధ్యకాలంలో. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇన్ని పార్టీలు కలిస్తే అన్ని వేల మంది వచ్చారు కర్ణాటక ప్లేస్ లోకి. మిగతా రాష్ట్రాల్లో ఉద్యమాలు చేసింది ఎవరండి? వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు కదా. వీధిలో మొత్తం ఇళ్లలోంచి అంతా పిల్లల నుంచి బయటకు వచ్చేసి చేశారా? ఇది ప్రపోజ్డ్ ఉద్యమం ఇది. అట్లని చెప్పేసి మేమేదో ప్రశ్నాపత్రాలు లీకుని సమర్థించట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు జాతికి క్షమాపణ చెప్పారు, విద్యార్థులకు క్షమాపణ చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, నిందితులు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు, ఎన్టీఏలో 40 మంది ఉద్యోగస్తులను శాశ్వతంగా తొలగించారు. యాక్షన్ టేకెన్ ఇక్కడ. కానీ ఈ పేరు మీద అరాచకాలను చూస్తే మాత్రం ఊరుకోపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. సృజన గారు ఇందాక విజయ్ పెట్టిన దాని మీద మీదేంటి? పోలీసులు కొట్టిన దాని మీద సాగర్ ప్లీజ్
ఈ CJP ప్లీజ్ పార్టీ సాగర్ నుంచి దయచేసి అర్థం ఒక్క చేసుకోండి. representative నా దగ్గర స్పీకర్ దగ్గర ఉన్నట్టు మ్యూట్ బటన్ కూడా ఉంటది. ఐ కెన్ మ్యూట్ ఇట్, కానీ వద్దు అలా నాకు మంచిగా అనిపి. ప్లీజ్ మీరు బాగా ఎడ్యుకేటెడ్, మీరన్నా ఆనర్ చేయడం నేర్చుకోండి అట్లా దయచేసి. సార్ ఆ టైంలో కూడా నేను టైం ఎవరికి ఎవరు రాసి పెట్టలేదు కానీ ఇక్కడ. ఓకే, సృజన గారు